ఈబీసీ నేస్తాం అనుకో, బీసీ నేస్తాం అనుకో, కాపు నేస్తాం అనుకో, రుణమాఫీ అనుకో, అదేది రైతు డ్వాక్రా రుణమాఫీ అనుకో అని చెప్తున్నారనమాట. అలా ఫీల్ అవు నువ్వు అన్నటువంటిది. అంతకుముందు ఆ బట్టలన్నీ కలిపితే పింఛన్ కంటే ఎక్కువ కాదట. అంటే అదే కదా, మనం ఏమన్నా అమెరికాకి ఇండియాకి రూపాయికి ఏమన్నా తేడా ఉంటుంది కదా. అమెరికాలో $85 మన రూపాయలతో పోల్చుకుంటే. అట్లాగా ఈయనిచ్చే ₹1000 పెన్షను జగన్ ఇచ్చేటటువంటి, అంటే 1000 అంటే ఎక్స్ట్రా పెన్షన్ ₹1000 కదా, 12 నెలలు ₹12,000 ఎక్స్ట్రా ఇచ్చినట్టు. జగన్ ఇచ్చినటువంటి 45,000తో ఈ 12,000 కంపేర్ చేయాలన్నమాట. అంటే పింఛన్కి కూడా విదేశీ మారక ద్రవ్యం లెక్కగట్టినట్టున్నారు ఆయన. మనది దుబాయ్ రేట్లు అయితే కనుక ఆ దిరామ్స్ అంటారు, అది వచ్చేటప్పటికి ₹18 ₹20 ఉంటుంది మనకి. అలా లెక్కగట్టినట్టున్నారు. 1:3 అన్నమాట. ఇక్కడ ఒక ఇంటికి 45,000 దాకా ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. మేము వస్తే 60 నుంచి 70,000 ఇస్తామని కదా వీళ్ళు చెప్పింది ఏడాదికి. ఒక ఇంటికి 45,000 దాకా ఇస్తున్నానని చెప్తున్నాడు. మేము వస్తే 60-70,000 అని లెక్క రాసి ఇచ్చారు కదా వాళ్ళకి, పుస్తకాలు వేసి ఇచ్చారు కదా. పుస్తకాలు ఇచ్చారా లేదా వచ్చేసి? దాంట్లో మీరు ఫస్ట్ అదేదో సర్వే కూడా చేయించారు కదా వీళ్ళ తరపున తెలుగుదేశం కార్యకర్తలు వెళ్ళి, మీకు ఏ పథకాన్ని అర్హులు అని చెప్పి ఒక లిస్టు తయారు చేసి ఆ కాగితాలు